సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని వారి అభ్యున్నతి కోసం వివిధ వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసిసి కార్యదర్శి నాయని యాదగిరి సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ సబండ వర్ణాల అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుందని, 3 నెలల కాలంలో ఎన్నికల హామీల దశల వారీగా అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మరి గతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయాలు ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన మంత్రివర్గ మంత్రులందరూ కలిసి మరి 16 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మరి ఇంత నిర్ణయం తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సహచరులు, మన జిల్లా మంత్రివర్యులు, మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి కుండా సురేఖ గారు కానీ మంత్రివర్గ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ. మరి అందులో ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ప్రజల గురించి ఆలోచన చేసిండో ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ల ద్వారా మరి ప్రతి కులానికి ఇలా ముదిరాజు కానీ, ముందూరు కాపు కానీ, పద్మశాలి కానీ, మాల సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్, మాదిగా మరి ఉప కులాలకు ఒక కార్పొరేషన్, మరి లంబాడిలో కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏర్పాటు చేయడము వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికే. మరి దయచేసి రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరందరూ ఉండాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.